100 మందిని చదివిస్తున్న బాహుబలి. 19వ శతాబ్దపు భారతదేశంలోని అరుదైన చిత్రాలు, వలస పాలన గురించి మనకు ఏం చెప్తున్నాయి? ఋగ్వేదంలో యుద్ధంలో కాలు కోల్పోయిన వీర మహారాణి ఎవరో తెలుసా? అయోధ్య రామమందిరం బాలరాముడికి కొత్త పేరు. అయోధ్య రామమందిరంలో కొలువైన బాలరాముడిని ఇక నుంచి బాలక్ రామ్గా పిలవనున్నట్లు రామ జన్మభూమి ట్రస్ట్ పూజారి అరుణ్ దీక్షిత్ తెలిపారు. ఇకపై అయోధ్య ఆలయాన్ని బాలక్ రామ్ మందిరంగా పిలుస్తామని చెప్పారు. కాగా రాముడి విగ్రహానికి ఉపయోగించిన కృష్ణశిల 250 కోట్ల ఏళ్ల నాటిదని నిపుణులు తేల్చారు. వాతావరణ మార్పులకు లొంగకపోవడం దీని ప్రత్యేకతని పేర్కొన్నారు. జై శ్రీరామ్. ప్రపంచంలో ప్రాణం ఉన్న శివలింగం ఎక్కడ ఉందో తెలుసా? శ్రీకాళహస్తిలో గర్భగుడిలో కొలువై ఉన్న శివలింగానికి ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి. ఈ శివలింగాన్ని ప్రాణం గల శివలింగంగా భక్తులు విశ్వసిస్తారు. ఆలయం గర్భగుడిలో ఉండే అన్ని దీపాలు నిశ్చలంగా ఉన్న శివలింగం ఎదురుగా ఉండే అఖండ జ్యోతి మాత్రం ఎప్పుడు రెపరెపలాడుతూ ఉంటుంది. వాయులింగంగా కొలువైన స్వామివారి ఉచ్ఛ్వాస నిశ్వాసల గాలి కారణంగా దీపం ఎల్లప్పుడూ రెపరెపలాడుతుందని నమ్ముతారు. దేశంలోని అన్ని ప్రముఖ శైవ క్షేత్రాల్లో శివలింగానికి అర్చకులు అభిషేకాలు చేస్తుంటారు. కొన్ని చోట్ల భక్తులకు కూడా ఆ అవకాశం ఉంటుంది. కానీ ఇక్కడ శివలింగాన్ని మాత్రం అర్చకులతో సహా ఎవ్వరూ కూడా తాకరు. ప్రాణవాయులింగంగా పూజలందుకునే ఈ లింగం తెల్లని వర్ణంలో ప్రకాశిస్తూ కనిపిస్తుంది. అందుచేత శ్రీకాళహస్తీశ్వరుని కర్పూర లింగంగా కూడా పిలుస్తారు. బ్రహ్మముహూర్తంలో స్నానం చేసే పక్షి ఏంటో తెలుసా? కాకి జీవనశైలి చాలా గొప్పగా ఉంటుంది. వేకువజామునే మేల్కొని స్నానం ఆచరిస్తుంటుంది. అంతేకాదు సూర్యాస్తమయం తర్వాత ఎట్టి పరిస్థితుల్లోనూ ఆహారం ముట్టని జీవి కూడా కాకి మాత్రమే. సూర్యగ్రహణానికి ముందు, గ్రహణం పూర్తయ్యాక స్నానం చేసే పక్షి ఏదైనా ఉందంటే అది కాకి మాత్రమే. గ్రహణం తర్వాత తన గూడును కూడా శుభ్రం చేసుకుంటుంది. అందుకే కాకిని కాలజ్ఞాని అని అంటారు. జగన్నాథ రథయాత్రే కాదు, ప్రసాదం కూడా ప్రత్యేకమే. 56 సంఖ్య వెనుక 2 కారణాలు కనిపిస్తాయి. ఒకప్పుడు అఖండ భారతదేశంలో 56 స్వతంత్ర రాజ్యాలు ఉండేవి. ఆ రాజ్యాలన్నీ క్షేమంగా ఉండాలనే ఆలోచనలతో రాజ్యానికి ఒక ప్రసాదం చొప్పున 56 ప్రసాదాలను నివేదించి ఉండవచ్చు. మరో ఊహ ప్రకారం శ్రీకృష్ణుడు గోవర్ధనగిరిని 7 రోజుల పాటు తన చిటికెన వేల మీద నిలిపి ఉంచాడట. ఆ 7 రోజుల పాటు ఆయన అన్న పానీయాలను ముట్టలేదు. అందుకని 8వ రోజు భక్తులు వారానికి సరిపడా ఆహార పదార్థాలను ఒకేసారి నివేదించారట. ఆనాడు కృష్ణుడికి 56 పదార్థాలను అందించారు కాబట్టి పూరి జగన్నాథునికి అదే రీతిలో ఉపచారం జరుగుతోందని ఓ నమ్మకం. జగన్నాథునికి నిత్యం 56 ప్రసాదాలను అందించాలంటే అక్కడ వంటశాల కూడా ప్రత్యేకంగా ఉండాల్సిందే కదా మరి. అందుకే 30కి పైగా గదులతో 600 మందికి పైగా వంటవారితో ప్రపంచంలోనే అతిపెద్ద వంటశాలగా పూరి పేరుగాంచింది. వందలు, వేలు కాదు, రోజుకి 1,00,000 మంది భక్తులకు సరిపడా ఆహారాన్ని ఇక్కడ సిద్ధం చేయగలరు. ప్రసాదాన్ని వండేందుకు మట్టి కుండలనే పాత్రలుగా వినియోగించడం, వాటిని కట్టెల మీదే వండటం మరో ప్రత్యేకతగా చెప్పుకోవచ్చు. అలా వండిన పదార్థాలని ముందుగా జగన్నాథునికి నివేదిస్తారు. ఆ తర్వాత క్షేత్రపాలకురాలైన విమలాదేవికి నివేదిస్తారు. అటు తర్వాత వాటిని భక్తులకు అందుబాటులో ఉంచుతారు. ఆలయానికి ఈశాన్యంలో ఉండే ఆనంద్ బజార్ అనే ప్రదేశంలో భక్తులకి ప్రసాదాలను అందిస్తారు. పూరిలో ఇలా 56 ప్రసాదాలను నివేదించే ఆచారం ఎప్పటి నుండి మొదలైందో తెలియదు కానీ దానికి విశేష ప్రచారాన్ని తీసుకువచ్చింది మాత్రం ఆదిశంకరులని చెబుతారు. ఆలయంలో నివేదించిన పదార్థాలతో భక్తులు కడుపు కూడా నిండాలనే తలపుతో ఆయన మధ్యాహ్నం వేళ ఛత్రభోగ్ అనే ఆచారాన్ని ఆరంభించారట. అప్పటి నుంచి ఈ ప్రసాదాలు కేవలం ఆలయానికి వచ్చే భక్తులకే కాదు, పూరి చుట్టుపక్కల పేదలకు కూడా ఆకలి తీరుస్తున్నాయి. స్వామివారి ప్రసాదాన్ని తింటున్నామనే తృప్తిని అందిస్తున్నాయి. అంతదాకా ఎందుకు? పూరి నగరంలో ఎవరన్నా పేదవాడి ఇంట్లో ఏదన్నా వేడుక జరిగిందనుకోండి, అతిథులకి విందు భోజనాన్ని అందించేందుకు నేరుగా పూరి ఆలయానికి చేరుకోగన్నారు. ఋగ్వేదంలో యుద్ధంలో కాలు కోల్పోయిన వీర మహారాణి ఎవరో తెలుసా? ఆవిడ పేరే విష్పల మహారాణి. ఋగ్వేద యుగంలో శస్త్రచికిత్స చాలా అభివృద్ధి చెందింది. అయితే రాణి విశ్వపాల యుద్ధంలో కాలు తెగిపోయినప్పటికీ కూడా ఆమె తన వీరత్వాన్ని ప్రదర్శించింది. ఆమెకు కింద దిగువ భాగాన కృత్రిమ కాలుని అమర్చారు.
వేదకాలంలో మనం మరింత ముందంజలో ఉన్నామనడానికి ఇది ఒక ఉదాహరణగా చెప్పుకోవచ్చు. హిందూ మతం మరియు ఋగ్వేదంలో శస్త్రచికిత్స అయితే ఇటువంటివి చాలా అభివృద్ధి చెందాయి. 19వ శతాబ్దపు భారతదేశంలోని అరుదైన చిత్రాలు వలస పాలన గురించి మనకు ఏం చెప్తున్నాయి? ఇటువంటి ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ అన్ని ఈరోజు మన ఈ వీడియోలో ఉంటున్నాయి. ఈ ఫోటో ప్రత్యేకత ఏమిటో అనుకుంటున్నారా? భారతదేశంలో 1903 సంవత్సరంలో కత్తి మరియు స్పైక్ షీల్డ్స్తో కవచాన్ని ధరించిన భారతీయ రాష్ట్ర ఉరిశిక్షకుని ఫోటో ఇది. 19వ శతాబ్దపు భారతదేశంలోని ఈ అరుదైన చిత్రాలు వలస పాలన గురించి మనకు ఏం చెప్తున్నాయి? మోస పద్ధతులను బలపరుస్తూ మరియు భారతదేశాన్ని శిథిలావస్థగా చిత్రీకరిస్తూ ప్రారంభ ఫోటోగ్రఫీ తరచుగా సామ్రాజ్యవాద ప్రచార సాధనంగా అయితే మనకి ఉపయోగపడేవి. తమిళనాడులోని నీలగిరి కొండలకు చెందిన ఒకప్పటి ఇరుల మహిళలు బొహీమియన్ మసాలా ఇది ఒక గిరిజన బొటిక్ రిసార్ట్. ఈ రిసార్ట్ హమ్మోక్స్ మరియు లాన్స్ ఏరియాతో విశాలమైన అందమైన రెస్టారెంట్ గార్డెన్తో ఈ అందమైన ప్రదేశం హ్యాండ్ క్రాఫ్ట్ ట్రైబల్ హెర్బల్ కాలేజీలతో నిర్మించబడింది. బిజీ లైఫ్కి దూరంగా సహజమైన ప్రదేశంలో సెలవులు గడపగలిగే ప్రదేశం. అరేబియా సముద్రం కొన్ని నిమిషాల నడక దూరంలో అయితే ఇది ఉంటుంది. 19వ శతాబ్దంలోని భారతదేశంలోని జీవితం యొక్క అద్భుతమైన పాతకాలపు నాటి ఫోటో. 19వ శతాబ్దంలో భారతదేశంలోని జీవితం ఇలానే ఉండేది అని చెప్పడానికి ఈ చిత్రం ఒక చక్కని ఉదాహరణ. కొల్హాపూర్ యొక్క ఛత్రపతి తారారాణి సాహెబ్ మహారాజ్, కొల్హాపూర్ చివరి వరవరపు రాణి కులిన్ మరాఠా క్షత్రియ రాణి. ఈ చిత్రాలన్నీ ఒకప్పటి మరాఠా క్షత్రియ రాణులు ఎలా ఉన్నారు అని చెప్పడానికి ఒక ప్రత్యేక ఉదాహరణగా నిలుస్తాయి. ఇక్కడ కనిపిస్తున్న చిత్రాలైతే మన భారతదేశంలో 1839లో తీసిన ఫోటోగ్రఫీ. నిజానికి బ్రిటిష్ వారు ఉపఖండంలోని ప్రజలు, వాస్తుశిల్పం మరియు ప్రకృతి దృశ్యాలను డాక్యుమెంట్ చేయడానికైతే ఈ చిత్రాన్ని ఉపయోగించారు. కానీ భారతీయ ప్రజలు దేశం గురించి తమ ప్రత్యేక అనుభవాలను వ్యక్తీకరించడానికి ఇది ఒక మాధ్యమంగా అయితే మారిందని నిస్సందేహంగా చెప్పుకోవచ్చు. ఈ మనోహరమైన చిత్రాలు 19వ శతాబ్దపు భారతీయ మహారాజు జీవితం మరియు అందమైన భార్యలు, అంతఃపురం గురించి అరుదైన అంతర్దృష్టిని అందిస్తాయి. మహారాజు రామ్ సింగ్ ఇల్ ప్రసిద్ధ గులాబీ నగరమైన జైపూర్లోనైతే పాలించారు. భారతదేశపు ఫోటోగ్రాఫర్ ప్రిన్స్ తీసిన నమ్మశక్యం కాని చిత్రాలు 100 సంవత్సరాల క్రితం రాజస్థానంలో విలాసవంతంగా జీవించిన భార్యల అంతఃపురాన్ని అయితే వివరిస్తాయి. 100 మందిని చదివిస్తున్న బాహుబలి. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కేరళ వరద బాధితులకు 2 కోట్ల భారీ విరాళమైతే ప్రకటించారు. కాగా ప్రతి ఏటా ప్రభాస్ 100 మందికి విద్యాదానం చేస్తున్నారు. హైదరాబాద్ మాదాపూర్లోని ఓ ప్రముఖ పాఠశాలలో చదివే 100 మంది విద్యార్థులకు ఆయన ఏటా ఫీజులు చెల్లిస్తున్నారు. ఇందుకు ఏటా లక్షల్లో ఖర్చు చేస్తున్నట్లు సమాచారం. కానీ ఈ విషయాన్ని ఆయన ఎక్కడా బయటికి రానివ్వలేదు. కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.